నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా అది కాళేశ్వరం కమిషన్కి వారి పిలుపుకొచ్చినా 2 సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చినా నా చిన్న కొడుకు అమెరికాకు తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా. నాకేం బేషణం ఉంటుంది, ఆయన మా నాన్న కదా. నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో ఈ ఇద్దరు 2 గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలలో విచిత్రమైన వార్తలు రాపించారు. ఎంత ఘోరం అంటే నేను నా కొడుకుని తీసుకపోతే నన్ను గన్మెన్లు రాలేదట. జరుగుతుంది అని ఎక్కడన్నట్ల ఇటువంటివన్నీ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి. మరి విచిత్రం నాకు అర్థం కాదు. మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడ ఎవరు లేని కూడా లేరు. ఎవరు చెప్పిరు, ఎందుకు రాపిచ్చిరు? సో నేనేమంటున్నా అంటే నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపించి అనేకమైన కుట్రలు ఈ గత 103 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నా మీద. కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నా. అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక 24 గంటల ముందే నేను అన్నకు కూడా మెసేజ్ పంపిన. అన్న రేపు రాఖీ ఉంది, నేను వచ్చి కడతాను, మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన. బట్ అన్న బిజీగా ఉండే ఎక్కడికో వెళ్ళిండ్రు, నేను అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను. సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు. అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు. నేను చెప్పాలనుకున్నవి నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ 103 రోజులలో మీ ముందున్నాయి, అవి చేస్తూనే ఉన్నా. ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేం ఆలోచించలేదు. ఎందుకోసం అంటే నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా. నాకెందుకు నోటీస్ వస్తుంది, మరి నా లేఖ లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా ఆలోచన చేసుకోవాలి. అంటే నన్ను ఏం మాట్లాడకుండా నన్ను డైరెక్ట్గా ఉరిదీస్తారు. నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసినో కనీసం వాళ్ళను అడిగినరా, అడగలేదా, చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదా, ఏమీ చెప్పకపోతే ఆ మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే బయట ప్రజలకు మనం ఏం చెప్తామన్నది నా ప్రశ్న. నేనేమంటున్నా బ్రదర్, వాళ్ళందరికీ ఏది చెప్తే స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడతారు, దాంట్లో ఏముంటుంది. ఇప్పుడు పెద్ద సంఘటన జరగడం ఏంటిది, నన్ను పార్టీ నుండి విడగొట్టాలనేటటువంటి ఒక నిర్ణయం అది జరిగిన తర్వాత ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలు అవంతా వ్యక్తులను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే నన్ను అడగకుండానే ఉరిదీశారు, కనీసం ఏమైంది అని కూడా అడగలేదు. మేడం నేనేమలోగా తీశాను మేడం. నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ నేను మాట్లాడే ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు కావచ్చు, వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక వార్త. కానీ నాకు నా లైఫ్, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్. సో నేను చాలా తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పను కూడా. ఎందుకంటే అది ప్రజలకు అనవసరం. అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా. నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా. కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు. సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను. ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా. పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి, నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను, వారి గుంపును, వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న. సరే, నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టిబొమ్మలు, శవయాత్రలు ఎందెందో వేసిరట. ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు, దిష్టిబొమ్మలు ఎందుకు చేయలే? ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు? నా ప్రశ్న సింపుల్. నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు. నాకు నష్టం జరిగేదే లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించారు నన్ను. నేనేమంటున్నా బ్రదర్, కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు. నన్ను సస్పెండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు 20 సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డా కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టండి. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయటపడేయండి. అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకెళ్లాలనేది నా ఆలోచన. ఇంకో మాట చెప్పాలి బ్రదర్, నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను. నాకు ఏ పార్టీతో అవసరం లేదు.
నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. ఒకటి. రెండు, ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా, కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా? ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు. ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ. చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్య తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీలో పెట్టిర్రు, దాన్ని మళ్ళీ ఏం చేసిర్రు? సిబిఐ అన్నాడు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటే ఇలా దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. ఇలా లీగల్ గా దానిలో ఉన్న లోసుకున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుని వాదించి ఇవాళ దాని మీద రిలీఫ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. దీనిలో కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ కేసు నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకునే అవకాశం ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ తప్పించుకొని తిరిగే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ముట్టుకుంటున్నాం సిబిఐకి ఇవ్వని. మరి అప్పుడెందుకు వెళ్ళే ఇన్ని 2 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలి. ఇలా సిబిఐకి లేఖ రాసిన వీళ్ళు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము చేస్తామని. ఘోష్ కమిషన్ రిపోర్ట్ తప్పని చెప్పి వాళ్ళు కోర్టులో కేసేసారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఘోష్ కమిషన్ పక్కకు పెట్టి ఈ స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, అనేక రిపోర్ట్లు వచ్చినాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది, అక్రమాలు జరిగినాయి, దీని మీద విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిఎస్ఓ సిబిఐకి లేఖ రాస్తే నిజంగా నిన్న రిలీఫ్ వచ్చేది కాదు. నిన్న దాని మీద రాకుండా ఘోష్ కమిషన్ పేరుతోని అసెంబ్లీలో పెట్టి చర్చించి చర్యలు తీసుకోకుండా ఇవాళ చేతులు దుర్కొని దాన్ని మేము బీజేపీ కోర్టులకు బాలేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎలాంటి అవినీతి మరకలు లేకుండా అవినీతి రహిత పాలన అందించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ తాత అవినీతికి పాల్పడ్డా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు ఏ స్థాయిలో జరిగినా కూడా మేము చదువుకుంటాం. కానీ కాళేశ్వరం పక్క పెట్టు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లో జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ లెక్కనే
డైలీ సీరియల్ కన్నా నెలకొకసారి పిలుస్తారు, ఒకసారి నన్ను పిలుస్తాను, ఒకసారి ఇంకో పిలుస్తాను, ఒకసారి ఇంకో పిలుస్తాను. టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే మన ముడతలో పైసలు బారికని నడుస్తున్నది. పైసలు ఎన్ని ముట్టలు ముట్టాలో ఢిల్లీలో ముడతలే కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇలా ఫార్ములా ఈ కేసు అంతర్జాతీయ సంస్థలతోని మనీ లావాదేవీలు, పైసల లావాదేవీలు ఉన్నాయి. మరి దానిలో కూడా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వాటి కూడా సిబిఐకి ఎందుకు లేడీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కోరతలేదు? ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆల్రెడీ కమిషన్ వేసారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమంటే ఇప్పటికీ దాని కేసీఆర్ తప్పు అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. మరి దాని మీద విద్యుత్ కొనుగోలు స్కామ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తలేరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టైం పాస్ అన్నా కవిత బిడ్డ, కేసీఆర్ బిడ్డ రాజీనామా, కేసీఆర్ బిడ్డ ఏందన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీరు దండం పెడుతున్నా. టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితకు సస్పెండ్ చేస్తుంది. అది చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా? ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.